శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో మకర రాశి ఫలితాలు. మకర రాశి. ఈ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రము ధనిష్ట 1, 2 పాదాలు ఈ మకర రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 11, ఇక రాజపూజ్యం 6, అవమానం 3 అన్నమాట. ఇక ఈ సంవత్సరం గురువు మిథున రాశిలో 1 జూన్ వరకు 6వ స్థానంలో ఉంటాడనమాట. దాని తర్వాత 31 అక్టోబర్ వరకు 7వ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. దాని తర్వాత ఇక 24 జనవరి వరకు మళ్ళీ సింహరాశిలోకి వెళ్ళి దాని తర్వాత తిరిగి సంవత్సరాంతం వరకు కూడా మళ్ళీ 7వ స్థానంలో సంచారం ఉంటుందన్నమాట. అందువల్ల 6, 8 స్థానాల్లో ఉన్నప్పుడు అన్ని పనుల యందు ఆటంకాలు ఉంటాయి, అలాగే కాలయాపన ఉంటుందన్నమాట. అయితే దైవ కార్యక్రమాల్లో విరివిగా ఈ సమయంలో వీళ్ళు పాల్గొంటారు. ఇక 7వ స్థానంలో గురు సంచారం వల్ల ధనలాభం, అలాగే ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనడము, బంధుమిత్రుల సమాగమము ఉంటుందన్నమాట. ఇక శని ఈ సంవత్సరం వీళ్ళకు 3వ స్థానంలో అంటే తృతీయ స్థానంలో ఉంటాడనమాట సంవత్సరం మొత్తం కూడా. అందువల్ల ఆర్థిక లాభము ఉంటుంది, అయితే అకాల భోజనం ఉంటుందన్నమాట. శ్రమ, భోగము, కార్యసిద్ధి ఇవన్నీ కూడా ఈ శని వల్ల వీళ్ళకు కలుగుతాయన్నమాట. ఇక రాహువు మరియు కేతువు. ఈ రాహు ఏమో కుంభరాశిలో 6 డిసెంబర్ వరకు ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ మకర రాశిలోకి వస్తాడు. ఇక కేతువేమో సింహరాశిలో ఉంటాడు. అతడు 8వ స్థానంలో అదే 6 డిసెంబర్ వరకు ఉంటాడనమాట. దాని తర్వాత మళ్ళీ 7వ స్థానంలో కర్కాటక రాశిలో ఉంటాడనమాట. అందువల్ల ధన వ్యయం అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పనిభారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా అన్ని పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది ఈ రాశి వారికి గ్రహ సంచారం వల్ల కలిగే ఫలితాలు. ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్యమైన ఫలితం ఉంటుంది. సంవత్సరాంతంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయన్నమాట. ముఖ్యంగా ఈ మకర రాశి వారు నవగ్రహ హోమము, అలాగే కార్తవీర్యార్జున స్తుతి చేసుకొని పానకము, పాలు సమర్పించడము, అలాగే బృహస్పతికి శాంతి చేసుకుంటే వీళ్ళకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.